అనంతపురం ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మణిపాల్ ప్రముఖ డాక్టర్ బాలమురుగన్. అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు బెంగళూరు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ మణిపాల్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ డాక్టర్ బాలమురుగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలమురుగన్ మాట్లాడుతూ బెంగళూరు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ లో ఉన్న మణిపాల్ ఆసుపత్రి నందు నడుము నొప్పి, డిస్క్ సమస్యలు, స్పెషల్ కార్డు గాయాలు తదితర గాయాల్లో చాలా కాలంగా బాధలు ఎదుర్కొంటున్న వారికి బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ నందు రోబోటిక్ సహకారంతో ప్రత్యేకంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, 20,000కు పైగా వెన్నుముక శస్త్రచికిత్సలు, స్పైన్స్ ఇంజెక్షన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, 2,50,000 మందికి పైగా అవుట్ పేషెంట్లకు చికిత్స అందించిన మణిపాల్ ఆసుపత్రి నందు వెన్ను నొప్పికి, ఇతర కార్డు గాయాలకు చికిత్సలు అందిస్తున్నామని, అనంతపురంలో కూడా ప్రతి నెల ఒక రోజు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఈ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బాలమురుగన్ మీడియాకు వివరాలను వెల్లడించారు. నుంచి వచ్చిన ప్రింట్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. నాన్ డాక్టర్ బాలమురుగన్, మణిపాల్ హాస్పిటల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ బెంగళూరు నుంచి వస్తా ఉన్నాను. నేను ప్రైమరీలీ స్పైన్ సర్జరీ అంటే ఇది మెడల్ నుంచి నడుల తనక అన్ని ప్రాబ్లమ్ చూసుకుంటున్నాను. ఇక్కడ అనంతపూర్కే మినిమం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తా ఉన్నాను. క్లినిక్స్ ఉంది మాది. ఒక నెలకు ఒకసారి వస్తాను, పేషెంట్ చూస్తాను. ఇక్కడ పేషెంట్ చూసి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ దొరకలేదంటే మణిపాల్కి రమ్మంటే అని చెప్తాను. అట్లానే ఇక్కడ ఓపీడీ చేసుకుంటున్నాను. ఏమంటే ఇప్పుడు మా హాస్పిటల్లే రోబోటిక్స్ అంటే హైయెస్ట్ టెక్నాలజీ. రోబోటిక్స్ అన్ని ఫీల్డ్లలో వస్తుంది. స్పైన్ ఫీల్డ్కే ఇప్పుడు న్యూలీ వస్తుంది అంటే ఇప్పుడు స్పైన్ సర్జరీ అంటే అందరూ భయపడతారు. ఇట్లా ప్రాబ్లం రావచ్చు, అట్లా ప్రాబ్లం రావచ్చు. స్పైన్ సర్జరీ చేసుకుంటే ఒకసారి పారాలిసిస్ వస్తుంది, ఇట్లా అంటే అట్లా ఏం ప్రాబ్లం ఇప్పుడు లేదు. రోబోటిక్స్ అన్ని ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు మీకు హైయెస్ట్ సేఫ్టీ, హైయెస్ట్ అక్యూరసీ, హైయెస్ట్ ప్రెసిషన్ అంటే ఎర్రర్స్ ఎప్పుడూ రాలేదు. సేఫ్టీగా స్పైన్ సర్జరీ చేసుకోవచ్చు. స్పైన్ ప్రాబ్లం అంటే ఇక్కడ అనంతపూర్ నుంచి మినిమం 5 to 6 పేషెంట్ ఒక్కరోజు ఓపీడీకి వస్తారు. ఒక్క నెలకే మీరు చూసుకుంటే మినిమం 50 పేషెంట్స్ వస్తారు. మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ డిస్ట్రిక్ట్ ఏం చూస్తున్నానంటే కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటే నడులు బోన్స్ ఫ్రాక్చర్ అవుతుంది, పడిపోతుంది కాదు. విత్ ఏజ్ ఏమైతే బోన్స్ వీక్ అయిపోతుంది. వీక్ ఆచిన తర్వాత ఏమవుతుందంటే లైక్ నార్మల్ ఫాల్స్, ఈవెన్ విత్ నార్మల్ ఫాల్స్ పేషెంట్స్ కి ఫ్రాక్చర్ వస్తుంది. లాస్ట్ మోర్ దెన్ 5-10 ఇయర్స్ ముందే, బిఫోర్ 5-10 ఇయర్స్ ట్రీట్మెంట్ ఏమంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మినిమం 6 to 8 months బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే చెప్తారు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటే అక్కడ ఒక సిమెంట్ ఇంజెక్షన్ ఫిల్ చేస్తే ఎప్పుడు ఫ్రాక్చర్ అయిందో ఆ రోజే ಅವರು వాకింగ్ చేశారో ఆ రోజే అన్ని పనినో చేసుకుంటున్నారు. ఇప్పుడు రోబోటిక్స్ వచ్చిన తర్వాత అంత మైన్యూట్ రిస్క్ ఏం లేదు. ఇదే మెయిన్ ప్రాబ్లం అనంతపూర్ నుంచి పేషెంట్ వచ్చిన రోజు. నెక్స్ట్ ఏం ప్రాబ్లం చూసుకుంటానంటే ఇక్కడ వాటర్ కంటెంట్ ನಲ್ಲಿ ఫ్లూరైడ్ ಅಂತ ఒకటో ఎక్కువ ఉంది. ఫ్లూరైడ్ నుంచి ఏమాಗ್ತಾ ఉంది అంటే ನಮ್ಮ స్పైనల్ లిగమెంట్స్ వస్తుంది. లిగమెంట్స్ ఎల్లా బోన్ ఇలాగా చేంజ్ అయిపోతుంది. అట్లా ఆపోతుందంటే నొప్పి, ఎప్పుడు నొప్పి. స్పైనల్ కార్డ్ నరాలు పైన ప్రెషర్ వచ్చిందంటే కై జోమ్లల్లా ప్రాబ్లం వస్తుంది. ఇది సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం అనంతపూర్ వాళ్ళకి నేను చూసుకున్నాను. అది ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 20-30 ఎక్సర్సైజెస్ బాడీకి ఫ్లెక్సిబుల్ ఆగి పెట్టుకోవాలి. అప్పుడు అట్లా పెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లం నుంచి ఫ్యూచర్ 40-50 ఇయర్స్ వెన్ ఇట్ కమ్స్ ద ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ విల్ నాట్ కమ్. సో ఆల్వేస్ ఇట్స్ ప్రివెన్షన్ ఈ ప్రాబ్లం కి. ఇది రెండు మెయిన్ ప్రాబ్లం అనంతపూర్ వాళ్ళకే నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏం స్పైన్ ప్రాబ్లం అంటే అందరికీ ఒక ఇలాగా భయ ఏమంటే ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది అంటే నేను బెడ్ రిడన్ అయిపోతాను, అట్లా ఏం లేదు. స్పైన్ ప్రాబ్లం కే ఇప్పుడు చాలా ఇంప్రూవింగ్ టెక్నాలజికల్ ట్రీట్మెంట్ వచ్చినాయి. ఫస్ట్ నావిగేషన్ తో ఒకటి వచ్చినాయి, ఇప్పుడు అండ్ రోబోటిక్స్ వచ్చింది. రోబోటిక్స్ అంటే ఏమంటే ఇది నేను చెప్పినాను కదా, హ్యూమన్ ఎర్రర్స్ రాలేదు. రోబోటిక్స్ అంటే రోబోట్ చేయలేదు, హ్యూమన్స్ డాక్టర్సే చేశారు ఆపరేషన్. రోబోటిక్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇలాగా. డాక్టర్ చేసినప్పుడు మీ చేసిన స్పైన్ పార్ట్ నుంచి మీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, నరాలు, ఆర్గన్స్ ఎన్ని డిస్టెన్స్ ನಲ್ಲಿ ఉంది అంటే కరెక్ట్ గా చూపించింది. ఇది రోబోట్ ನಲ್ಲಿ వి ఏబుల్ టు సీ కరెక్ట్ గా చూస్తుంటే ఏమంటే ఎర్రర్స్ తగ్గిపోతుంది.
ಇದೇ robotics ಮೇನ್ ಅಡ್ವಾಂಟೇಜ್. మా ఇన్స్టిట్యూట్ ನಲ್ಲಿ ಅದು robotics స్టార్ట్ చేసి మినిమం 2.5 years అయింది. ఈ రోజు కనుక మినిమం 1350 సర్జరీస్ అయిపోయింది. 1350 సర్జరీస్ ನಲ್ಲಿ సేఫ్టీ బాగా ఉంది. ఇదే robotics ಇದು ఇంప్రూవ్ ఇది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ విత్ హైయెస్ట్ సేఫ్టీ. మీ అందరికి ఏం అడగాల స్పైన్ ప్రాబ్లం గురించి ఏం అడగాలంటే అడగండి, నేను చెప్తాను.